రకరకాల ప్రశ్నలకి, కామెంట్లకి, స్టేట్మెంట్లకి నా రకరకాల రియాక్షన్లు. 1. మీ పెళ్లి విఫలమైంది, కానీ అయాన్ రాండ్ పెళ్లి సక్సెస్. తేడా ఎక్కడుంది? నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు, అయాన్ రియాండ్కి మంచి మొగుడు దొరికాడు. 2. మీరు నిజంగా ఎమోషనలా లేక ఎమోషనల్గా ఉన్నట్టు నటిస్తారా? ఎమోషన్ల పట్ల చాలా ఎమోషనల్గా ఉంటా, ఎమోషనల్ గాళ్ల దగ్గర ఎమోషన్ నటిస్తా. 3. మీరు నేర్చుకున్నదాని నుంచి నాకు నేర్చుకోవాలని ఉంది, నేను నేర్చుకున్నదాని నుంచి నువ్వు నేర్చుకోకపోవడం గాని, నేను నేర్చుకోలేకపోయిన దాని నుంచి నువ్వు నేర్చుకోవడం గాని మంచిది కాదు. గమనిక, నేనిక్కడ అన్నదాంట్లో అర్థం నాక్కూడా సరిగ్గా అర్థం అవలేదు, కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఎక్కడో అర్థం ఉండే ఉంటుంది అని నా అర్థం. 4. ఎదుటివారిని ఒప్పించడం ఎలా? ముందు మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడం ద్వారా. 5. ఫ్లాపులు తీస్తున్నా మీకింకా ఫైనాన్సు చేసేవాళ్లు దొరుకుతున్నారే? మీలాంటి అమోఘమైన టాలెంట్ ఉన్న వాళ్లు క్లాసిక్స్ తీస్తామన్నా ఒక్క పైసా కూడా ఇవ్వని వాళ్లే నాకు కోట్లు ఫైనాన్స్ చేస్తామని వెంటపడుతుంటారు. 6. మాలాంటి అల్పులతో మాట్లాడుతుంటే మీకెలా అనిపిస్తుంది? 02. నేను దేవుణ్ణని అనిపిస్తుంది. 7. మీడియాలో మీ మాటలు విని, మీ రాతలు చదివి మీరో గొప్ప నటుడనే అభిప్రాయానికి వచ్చేసా. ఆ అభిప్రాయం కోసమే నా నటనంతా. శ్రమకి, కఠోర శ్రమకి తేడా ఏమిటి? ఇష్టపడి చేస్తే శ్రమ, ఇష్టం లేకుండా చేస్తే కఠోర శ్రమ. 9. మీరు ఒకేసారి 20 పనులు చేస్తానంటారు, టెక్నికల్గా ఇది సాధ్యమేనా? మీలాంటి మామూలు వాళ్లకి కాదు, దయ్యాంశ సంభూతుడినైన నాకు సాధ్యం. 10. తెలివైన వాళ్లని పొగరుబోతులని, తెలివితక్కువ వాళ్లను అమాయకులని అంటారు. అమాయకత్వం అంటే అసలేమీ తెలియకపోవడం, తెలిసి అర్థం చేసుకోలేకపోతే అది తెలివి తక్కువ. తెలుసుకోవాలని అనుకోకపోవడం పొగరు, అమాయకత్వం ఉందని తెలుసుకోవడమే తెలివి. 11. గాంధీగారు నగ్నంగా ఉన్న ఆడాళ్లతో పడుకునేవారనే రూమర్ విన్నారా? అది రూమర్ కాదు, ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. తన బ్రహ్మచర్య దీక్షకి ఆయన పెట్టుకున్న పరీక్ష అది. ఆయన మన జాతిపిత కాబట్టి ఇక్కడితో వదిలేద్దాం. 12. మన భావోద్వేగాలన్నీ లాజిక్కి లొంగుతాయా? లాజిక్కి అందని భావోద్వేగాలకు విలువలేదు. 13. మీరు గణిత మేధావి శ్రీనివాస రామానుజం మీద సినిమా తీస్తే చూడాలని ఉంది. 19. నాకు ఎక్కాలంటే చిరాకు. 14. స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన కామం, వీటిలో ఏది అర్థవంతమైనది? స్వచ్ఛమైన ప్రేమలో కామం, స్వచ్ఛమైన కామంలో ప్రేమ ఉంటాయి. కామం పవిత్రం, ప్రేమ దివ్యం, స్త్రీ దేహం దేవాలయం. 15. స్త్రీలోలుడికి, ప్రేమికుడికి తేడా ఏంటి? లొంగదీసుకునేవాడు స్త్రీలోలుడు, లొంగిపోయేవాడు ప్రేమికుడు. 16. మీ వీరాభిమాని ఎవరైనా హాస్పిటల్లో చివరి క్షణాల్లో ఉండి మిమ్మల్ని కలవాలని ఉంది అనుకుంటే వెళతారా? అది అప్పుడు నాకున్న వేరే ప్రయారిటీల బట్టి ఉంటుంది. అదే కాకుండా నేను నచ్చేవాళ్ల కన్నా నాకు నచ్చేవాళ్లే నాకు ముఖ్యం. 17. మీ కోపాన్ని మీరెలా అదుపులో పెట్టుకుంటారు? కోపం తెప్పించిన వ్యక్తుల మీద కోప్పడకుండా, కోపం తెప్పించే నా ఉద్వేగం మీద కోపపడడం ద్వారా. 18. మీరు పైకి కఠినంగా కనబడ్డా, మీలో చాలా సున్నితత్వం ఉంది. ఒకే మనిషిలో ఈ రెండూ ఉండడం సాధ్యం కాదు. దుఃఖం నుంచి తప్పించుకోవడానికి నేను కఠినత్వం అనే ముసుగు వేసుకుంటాను. గమనిక, ఇది నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు. 19. అందరికంటే మిమ్మల్ని విభిన్నంగా ఉంచే అంశం ఏమిటి? నా విభిన్నం. 20. గతంలో మీరు మణిరత్నం కలిసి దొంగ గాయం స్క్రిప్టులు రాశారు కదా, మళ్ళీ ఎప్పుడు కలిసి రాశామన్న మాటే గాని ఆయన మాట నేను వినలేదు, నా మాట ఆయన వినలేదు. సరదాగా ఇద్దరి పేర్లు వేసుకున్నామంతే. 21. దేవుడు శిక్షిస్తాడు అనే మాట మీరు నమ్ముతారా? తామే శిక్షించే దమ్ము ధైర్యం లేని వాళ్లు చెప్పే మాటలివి. 22. మీరు ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేస్తారు? సీక్రెట్. 23. మీకింత శక్తి ఎక్కడనుంచి వస్తుంది? పోయే లోపల చాలా సినిమాలు చేయాలనే కోరికలో నుంచి. 24. విజయం అంటే ఏమిటి? విజేత ఎవరు? 03. విజయం అనేది ఇతరుల కోసం, విజేతగా ఉండడం మన కోసం. 25. కామాన్ని అధిగమించడం సాధ్యమేనా? నువ్వేమి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? కామం, దేవుడు, ఈ రెండే తెలివి, చదువు అక్కరలేకుండా తాదాత్మ్యం పొందగలిగేవి. 26. ఆరాధించే వారెవ్వరూ భగవంతుడు కాలేరు, ఆరాధన నటించే వారు మాత్రం గ్యారంటీగా రాజకీయ నాయకులు అవుతారు. 27. మీకు ఇతరుల గుర్తింపు, మెప్పు అవసరం లేకపోతే అందరి దృష్టిలో పడాలనే ప్రయత్నం ఎందుకు? నాకు
పబ్లిసిటీ పిచ్చి కాబట్టి 28 మీరు మరీ టూ మచ్ అంటుందండి నా గర్ల్ ఫ్రెండ్ నేను టూ మచ్ అనుకుంటే ఆవిడ మరీ టూ లెస్ అయ్యుంటుంది 29 సెక్సుకి మందుకి మీరు నిజంగా అంత ప్రాధాన్యత ఇస్తారనుకోను వాటి వల్ల పనులు డిస్టర్బ్ కావు భలేవాడివోయ్ మన జీవితంలో ఆనందాన్నిచ్చే వాటిని ప్రాధాన్యత అనే చట్రంలో బంధిస్తే ఎలా 30 రామాయణం ఆధారంగా మంచి సినిమా తీయకూడదు దాని బదులు రావణామాయణం తీస్తా 31 మీరు చెడింది చాలదు అందర్ని చెడగొట్టాలా చెడిపోతేనే గదా బాగుపడేది 32 మీరు రోర్క్ అంత స్వార్థపరులా రోర్క్ నిస్వార్థమైన స్వార్థపరుడు నేను స్వార్థపూరితమైన నిస్వార్థపరుడ్డి 33 ప్రేమించిన వాడిలో తప్పుల్ని అమ్మాయిలు క్షమించినట్టుగానే ఓవరాల్గా సినిమా బావుంటే చిన్న చిన్న తప్పుల్ని ప్రేక్షకులు క్షమించేస్తారు నిజమే కాని సీరియస్గా తీసామని కలరిచ్చే రియలిస్టిక్ సినిమాల విషయంలో అది నిజం కాదనిపిస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి తను కేర్ చెయ్యని వ్యక్తి ఏం చేసినా పట్టించుకోదు కాని తను బాగా కేర్ చేసే వ్యక్తి చిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో చూసి ఏకిపారేస్తుంది 34 అయాన్ ర్యాండ్ ఫిలాసఫీ మీద రాసిన పుస్తకాల కన్నా ఆమె రాసిన కాల్పనిక కథలకే ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది ఎందుకని ఫిలాసఫీని నేరుగా చెబితే అర్థం చేసుకునేంత తెలివి మనకు లేదని ఆమెకు స్పష్టంగా తెలుసు అందుకే కాల్పనిక సాహిత్యం ద్వారా ఆమె మన భావోద్వేగాలను ప్రేరేపించి తన ఫిలాసఫీ మనకు అందేలా చేసింది 35 ఎవరైనా ఎందుకు అసూయ ఫీలవుతారు జీవితం అనే కెమెరా ఎప్పుడూ వాళ్ల మీదే ఫోకస్ అయి ఉండాలని వాళ్ల కోరిక కనుక అది పక్కవాడి వైపు తిరిగితే అసూయతో రగిలిపోతారు 36 మిమ్మల్ని ఎవరైనా సరే తీవ్రంగా ప్రేమించటమో ద్వేషించటమో చేస్తారు ప్రేమ ద్వేషమా అనేది పక్కన పెడితే వాటిలో ఎంత తీవ్రత ఉంది అనేదే నాకు నచ్చే అంశం 37 చెడ్డ సినిమాలు అనేవి ఉండవు చెడ్డ ప్రేక్షకులే ఉంటారు సినిమా మంచి చెడు నిర్ణయించేవి ప్రేక్షకుల అభిరుచులు అంచనాలు వాళ్లు అర్థం చేసుకోలేని తీరులు మాత్రమే 38 కొన్నిసార్లు మీ సమాధానాలు చూస్తుంటే భయం వేస్తోంది 1 నావి సమాధానాలు కాదు నిజాలు నిజం చూసి మీరు భయపడితే నేనేం చెయ్యను 39 మిమ్మల్ని ఒక్కోసారి ప్రేమించాలని ద్వేషించాలని అసలు పట్టించుకోకూడదని అనుకుంటాను ప్రేమ ద్వేషం ఈ రెండూ పట్టించుకోవాల్సిన అవసరం లేని ఎమోషన్లు ఇక కావాలని పట్టించుకోకపోవటం అనేది మాత్రం చాలా పట్టించుకోవలసిన ఎమోషన్ 40 సాంకేతిక విలువల్లో హాలీవుడ్తో సమానంగా మనము ఎదగాలంటే ఇంకెంత కాలం పడుతుంది సాంకేతిక విలువ అనేది టెక్నిక్తోనూ ఎక్విప్మెంట్తోనూ బడ్జెట్తోనూ రాదు వాటిని ఉపయోగించే బుర్రలను బట్టి వస్తుంది మనము వాళ్ల స్థాయికి ఎదగాలంటే 100 ఏళ్లు మాత్రమే పడుతుంది అయితే అప్పటికి వాళ్లు మరో 500 ఏళ్లు ముందుకెళ్లటం జరుగుతుంది 41 తల్లిదండ్రులు తమ బిడ్డల విజయాలు చూసి గర్వపడతారు స్వార్థాన్ని బోధించే వ్యక్తిగా మీ అభిప్రాయం ఏమిటి తల్లిదండ్రులు తమ బిడ్డలను తమ ప్రతిరూపాలుగా భావిస్తారు కాబట్టి వారి విజయాలను తమవిగా భావించి గర్వపడతారు తమ పిల్లల్నే తాము ప్రేమించడం మహాస్వార్థమవుతుంది 42 కురసోవా సినిమాలు బోర్ కొడుతున్నాయి కాని క్షణక్షణం మాత్రం ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది శ్రీదేవి ఉందిగా 43 మీరు ఎవ్వరి గురించి ఆలోచించరు కాని అందరూ మీ గురించి ఆలోచించేలా చేసుకుంటారు నేను అనుకున్నట్టుగా ఇతరులను ఆలోచింపచెయ్యగలిగితే నేను ప్రత్యేకించి ఆలోచించాల్సిన అవసరమే రాదు 44 అక్రమ సంబంధాలపై మీ అభిప్రాయం సక్రమమైన వివాహంలో అక్రమమైన ఆనందాన్ని చాలా సమగ్రంగా ఇస్తాయి 45 ఉదయాన్నే లేవగానే మీరు మొదటగా చూసేదేంటి నా బెడ్ రూమ్ సీలింగ్ని 46 గాడ్ ఫాదర్ మూలం మహాభారతమేగా మహాభారతాల్లోని మూలాలు అనేక మూలాల గాడ్ ఫాదర్లు 47 స్త్రీలలో మీకు నచ్చేవి ఏమిటి ప్రతి అంగుళం 48 మీలో ఒక వేదాంతి ఒక దర్శకుడు ఇద్దరూ ఉన్నారు ఇదెలా సాధ్యం వేదాంతం నాకు మార్గదర్శకత్వం ఇచ్చింది నా స్వీయ దర్శకత్వం నన్ను వేదాంతిని చేసింది 49 విజయం సాధించిన ప్రతి సినిమా వెనుక ఒక మంచి స్క్రిప్ట్ ఉంటుంది ఏమంటారు మంచి స్క్రిప్టుతో చెత్త సినిమా తీయొచ్చేమో గాని చెత్త స్క్రిప్టుతో మాత్రం మంచి సినిమా తీయలేం 50 మీ హీరోయిన్లకు మీరే కాస్ట్యూమ్స్ చేస్తారా 100 లేదు తీస్తా 51 మీ అమ్మగారు మీ సమాధానాలు చదివితే ఎలా రియాక్ట్ అవుతారో ఆమెకి నేను చాలా కాలంగా తెలుసు కాబట్టి నా ట్రిక్కులకి మోసపోవటం మానేసింది 52 మీరు సమస్యాత్మక పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారు ముందుగా ఆ సమస్యలు నన్ను ఎలా ఎదుర్కొంటాయో అవగాహన చేసుకోవటం 53 మీరన్నీ కన్ఫ్యూజింగ్గా చెబుతారు అయినా ఏదో అర్థం అవుతూనే ఉంటుంది ఇదెలా సాధ్యం నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాగే నా మీద మీకున్న నమ్మకం వల్ల ఏదో అర్థమైనట్టుగా ఫీలవుతున్నారు 54
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఓ పనికిమాలినవాడిగా జమకట్టారు అని చెప్పారు కదా. మీరు సక్సెస్ అయ్యాక వాళ్ళెలా ఫీలయ్యారు? పనికిమాలిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని తెలుసుకున్నారు. 55. మీరు ద్వేషాన్ని నిర్వచించగలరా? మీ శక్తిని, సమయాన్ని, సామర్థ్యాన్ని వృధా చెయ్యకుండా వదిలేయాల్సిన విషయానికి పట్ల సమయం వినియోగించేలా చేసే ఉద్వేగమే ద్వేషం. 56. మీరింకా అయాన్ రియాండ్సి నీషని పట్టుకుని వెళ్లాడతారెందుకు? 05. లేకపోతే నిన్ను పట్టుకుని వెళ్లాడమంటావా? 57. ఎప్పుడూ ఫిలాసఫీ గురించి మాట్లాడే వాళ్ళు సాధించేదేమీ ఉండదు. 58. ఔత్సాహిక దర్శకులకు మీరిచ్చే సలహా ఏమిటి? సలహా అడగొద్దు. 59. గాడ్ ఫాదర్ ని స్పీల్బర్గ్, జాస్ ని కొప్పోలా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తికరమైన ఆలోచన. వాళ్ళిద్దరి దృక్కోణాలు చాలా విభిన్నం కనుక ఆ సినిమాలు కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా రూపొందుతాయి. కానీ ఆ రెండూ కూడా ఇప్పుడున్నంత గొప్పగా మాత్రం తయారై ఉండేవి కాదు అని నా నమ్మకం. 60. వ్యభిచారం నేరం, పాపం అని మీరు భావిస్తారా? లేదు, కానీ నాకు వ్యభిచారం అంటే చాలా అసహ్యం. ఎందుకంటే అది శృంగారంలోని పవిత్రతని దెబ్బతీస్తుంది. 61. మీరెలా విశ్రాంతి పొందుతారు? పొందను. 62. జనానికి క్రికెట్ అంటే ఇంత పిచ్చి కదా. దాని మీద సినిమా తీస్తే పెద్ద సక్సెస్ అవుతుంది కదా. నాకు క్రికెట్ కన్నా దాన్ని ఇష్టపడే వాళ్లంటే ఇంకా పెద్ద చిరాకు. అలాంటి జనాల కోసం నేనెప్పుడూ ఏ పని చెయ్యను. 63. మనకి 1200 కోట్లిస్తే 12 అవతార్ లు తీయొచ్చు. డబ్బు నుంచి ఐడియాలు రావు, ఐడియాల నుంచి డబ్బులొస్తాయి. 64. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇతరులను మోసం చెయ్యొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని మనమే మోసం చేసుకుంటాం. సూపర్ కాన్ఫిడెన్స్తో మన తప్పుల్ని సరిదిద్దుకుని మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వచ్చు. 65. మీరు స్త్రీలోలురా? కాదు, స్త్రీ ప్రేమికుణ్ణి. 66. మీరు రాక్షస సైతాన్ వర్మ అయి ఉండొచ్చు. నాకు అప్పుడప్పుడు డౌటొచ్చి నా వంటి మీద ఎక్కడైనా ఓమెన్ సినిమాలోలా 666 లాంటి సైతాన్ గుర్తులు ఉన్నాయేమో అని వెతుక్కుంటా. ఫిలాసఫీ సాధన గురించి చెబుతుందే తప్ప మిమ్మల్ని సాధకుడుగా మార్చలేదు. 67. గొప్పగా విఫలమైన వాడే గొప్ప విజేత కాగలడు. రాబర్ట్ కెనడీ. 02. ఎవరైతే గొప్పగా విఫలమై మళ్ళీ ఎప్పుడు గెలుస్తామా అని ఆశతో ఎదురుచూస్తుంటారో వాళ్లే ఇలాంటి గొప్ప మాటలు చెబుతుంటారు. ఆర్జీవి. 68. ఊహ అనేది జీవితంలో రాబోయే సంతోషాలకు ఒక ట్రైలర్ లాంటిది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. చాలాసార్లు ట్రైలర్ హిట్ అయి సినిమా ఫెయిలవుతుంది. ఆర్జీవి. 69. సైట్ ఇంజనీర్ మీ అనుభవాలు చెబుతారా? 05. అడకూలీలు వంగి పనిచేస్తున్నప్పుడు తప్ప మిగతా టైమంతా చాలా బోర్ కొట్టేది. 70. మీ దృష్టిలో స్నేహం అంటే మానసికంగా ఆధారపడడానికో టైం స్పెండ్ చెయ్యడానికో స్నేహితులు అవసరం. నేను ఏ విధంగానూ ఎవరిమీద ఆధారపడను కాబట్టి నాకెప్పుడూ స్నేహితులెవరూ లేరు. 71. మీరీ రచనలను పబ్లిసిటీ కోసం చేస్తున్నారు కదూ. 198.5 సార్లు చెప్పాను, చెబుతాను. నేను ఎప్పుడు ఏది చేసినా కేవలం పబ్లిసిటీ కోసమే. 72. మనీ లో వారెవా ఏమి ఫేసు పాటలో బాగుంది గాని ప్లాను పల్టీ కొట్టిందో ఏమిగాను అనే లైన్లు మీరే పాడారట కదా. 3. అవును. 73. మీరు ఎవరి అభిప్రాయాలు పట్టించుకోనప్పుడు ఈ రాతలెందుకు? ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోను, కానీ నా అభిప్రాయాలని ఇతరుల మీద రుద్దటం నాకిష్టం కాబట్టి. 74. జనాల్ని సినిమాలు ప్రభావితం చెయ్యవని మీరెలా చెప్పగలరు? నమ్మకాల పునాదుల్ని కదిలించగలిగేది ఏదైనా జనాన్ని ప్రభావితం చేస్తుంది. అది సినిమా కావచ్చు, పుస్తకం కావచ్చు లేదా ఒక మనిషి కావచ్చు. అలాగని అన్నిటినీ జనరలైజ్ చేసి ప్రతి సినిమాకి ఆపాదించే ప్రయత్నం చేయకూడదు. 75. ఫౌంటెన్ హెడ్ చదువుతున్న మొదట్లో మీరు రోర్క్లా అనిపించారు. మధ్యలో ఉండగా కీటింగ్ అనుకున్నా. చివరికొచ్చేసరికి మీరు వైనాండ్ అని తేలింది. ఇప్పటికన్నా మీరు నేను కేవలం రామూనే అని గ్రహించి ఉంటారు. 76. శక్తి, సంతృప్తి, ఈ రెండిట్లో మీరు ఏది ఇష్టపడతారు? శక్తి లేకుండా నిజమైన సంతృప్తి రాదు. 77. మీ చుట్టూ మీరొక వృత్తం గీసుకుని కూర్చున్నారనిపిస్తుంది. వంపుల్లో ఉండడం నాకు ఇష్టం. 78. మహా ఉన్మాది అనే పేరు మొదటిసారిగా ఎప్పుడు విన్నారు? మేం విడిపోయినప్పుడు నా మొదటి గర్ల్ ఫ్రెండ్ అలా పిలిచింది. 79. మీరు అమ్మాయి అయి ఉంటే రాముతో శృంగారం జరపడానికి ఇష్టపడతారా? అంతకంటే బెటర్ టేస్టే ఉంటుంది నాకు. 80. మీ మొదటి స్నేహితురాలు ఎవరు? మనకంతా ప్రియురాళ్లే. 81. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ల మీద మీ అభిప్రాయాలు వింటే ఫౌంటెన్ హెడ్లో రోర్క్ కీటింగ్తో చెప్పిన నీ జ్ఞానానికి నువ్వే సిగ్గుపడేలా చేస్తారు అనే వాక్యం గుర్తొచ్చింది. కరెక్టు. చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే సినిమాకు అవసరం లేదో దాన్నే పనిగట్టుకుని మరీ నేర్పుతూ ఉంటాయి.
82. జేమ్స్ బాండ్ సినిమాలు మీకు బాగా నచ్చేవా? బాగా. ముఖ్యంగా బాండ్ ప్రక్కనుండే అమ్మాయిలు. 83. మీరు ఇతరుల్ని అనుసరించినప్పుడల్లా విజయం సాధించారు. కానీ మిమ్మల్ని మీరే అనుసరించినప్పుడు మాత్రం విఫలమయ్యారు. తెలిసిందే తీయటం వల్ల తెలియంది తెలియదు. 84. జ్ఞానం, అజ్ఞానం, ఈ రెండిట్లో ఏది ప్రమాదకరం? జ్ఞానం శరీరానికి ప్రమాదకరం, అజ్ఞానం మనసుకి ప్రమాదకరం. 85. మీరు ఇంజనీరింగ్ సీట్ కోసం ఎంట్రన్స్ రాసారా? రాశా. చివరి నుంచి 20వ ర్యాంక్ వచ్చినట్టు గుర్తు. 86. సత్య, సినిమాలో గురునారాయణిని చంపాలని బీకు, సత్య మాట్లాడుకునే సీనిని మీరు వాళ్ల వెనకాల నుంచి సీల్ హౌటీలో తీశారు. ఎందుకు అలా తీశారు? 2 కారణాలు. 1. ఆ రోజు పొద్దుట్నుంచి చక్రి, మనోజ్ల మొహాలు చూసి చూసి బోర్ కొట్టడం. 2. లైట్ అప్పటికే పోతుంది, సీన్ ముగించాలి అన్న తొందరలో. 88. కౌన్, సినిమాలో ఊర్మిళ టెర్రేస్ మీద కూర్చుని లాలిపాట పాడే సీన్ ఎందుకు అంత భయం కలిగిస్తుంది? అమాయకత్వానికి క్రూరత్వం కరెక్టుగా కలిస్తే ఊహకు అందని భయం సృష్టించవచ్చు. అందుకే హారర్ సినిమాల్లో దెయ్యాలుగా ఎప్పుడూ చిన్న పిల్లల్ని ఆడవాళ్లనే చూపిస్తారు. 89. సినిమా తీస్తున్నప్పుడు ఆ కథలోని భావోద్వేగాలకు డైరెక్టర్ దూరంగా ఉండాలా? డైరెక్టర్ కథలోని భావోద్వేగాలను పరిశీలించాలేగాని వాటిలో లీనం కాకూడదు. తను కూడా వాటి వల్ల ప్రభావితమైతే కథలో నిజాయితీ లోపిస్తుంది. 90. జనం అంతా మతాన్ని వదిలేసి వోడ్కా సెక్సు వెనకపడితే ఈ ప్రపంచం ప్రమాదకరంగా మారదా? మీకు అంత భయంగా ఉంటే ఓషో ఆశ్రమంలో చేరండి. అక్కడ మందు, మగువ, మతం 3 దొరుకుతాయి. నేను మాత్రం ఇలాగే ప్రమాదకరంగా బతుకుతా. 91. మీరు షేక్స్పియర్ని చదివారా? అంతకంటే జేమ్స్ హ్యాడ్లీ చేజ్, ఫ్రెడరిక్ ఫోర్సిత్, చందమామ కథలు చాలా బెటర్. 92. మీరు కూరలు పీకిన పాము, ఇంకా విషం ఉన్నట్టు నటిస్తున్నారు. హా హా, మెచ్చుకుంటున్నావో తిడుతున్నావో అర్థం కాలేదు కాని నువ్వు చెప్పింది మాత్రం కరెక్టే. 93. మీరు అమ్మాయైతే చాలా సెక్సీగా ఉంటారు. సెక్సీ సంగతి ఎలా ఉన్నా, ఏం చేస్తే మగవాడు పూర్తి స్థాయిలో సంతోషం పొందుతాడో నా అనుభవం ద్వారా నాకు బాగా తెలుసు. అందుకుని ఒక మగాడికి నేను చాలా మంచి అమ్మాయిని అవుతాను. నాకు తెలిసిన ఈ సత్యం ప్రపంచంలోని అమ్మాయిలందరికీ నేర్పాలని నాకు పెద్ద కోరిక. 94. భయం అనేది స్వచ్ఛమైన ఉద్వేగం అని నా ఉద్దేశం. ఆ ఉద్వేగాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే దాన్ని అధిగమించగలుగుతారు. 95. తెలివితేటల్లో మిమ్మల్ని మించిన వాళ్ళెవరైనా మీకు తగిలారా? 25. నా తెలివితేటలు చూసుకుని పొంగిపోవడంతోనే నాకు టైం సరిపోతుంది. ఇంకొకళ్ళ తెలివితేటలు గుర్తించేంత తీరికేది. 96. మీరెప్పుడైనా రక్తదానం చేశారా? చెమట దానం కూడా చెయ్యలేదు. చెయ్యను. 97. గాయం లో అలుపన్నది ఉందా అనే పాట చూస్తుంటే మీలాంటి వ్యక్తి స్త్రీలకు సంబంధించిన అంత సున్నితమైన భావాలను తెరకు ఎక్కించగలిగాడా అని ఆశ్చర్యం వేసింది. హలో, స్త్రీల పట్ల నాకన్నా ఎక్కువ గౌరవం ఉండే వ్యక్తిని నేనింతవరకు కలవలేదు. 98. యేసుక్రీస్తుపై మీ అభిప్రాయం ఏంటి? నాకు కండలు, ఆయుధాలు ఉన్న దేవుళ్ళంటేనే ఇష్టం. 99. సినిమాలు తీయడం ఒక కళగా భావిస్తారా? అత్యుత్తమమైన మహాకళగా భావిస్తాను. కర్ణాటక సంగీతం, భరతనాట్యం లాంటి వాటికన్నా 50,000 రెట్లు బెటర్. 100. మీ ఆత్మకథకి ఏం పేరు పెడదామనుకుంటున్నారు? నేనే. 101. మీరు రాసినవి చదువుతుంటే మీరు ఇంజనీరింగ్ పాసయ్యారు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఏం చేస్తాం, అవి మన విద్యా వ్యవస్థల స్టాండర్డ్స్. 102. మీ దృష్టిలో స్త్రీ అంటే నస పెట్టనంత వరకు, ఇలా చెయ్యని చెప్పనంత వరకు, కబుర్లు చెప్పమని అడగనంత వరకు స్త్రీ దేవుడి సృష్టి మొత్తంలో అత్యుత్తమం. 103. మీరు తాము అనుకున్నంత చెడ్డవాళ్లు కాదని జనం అర్థం చేసుకోడానికి చాలా ఏళ్లు పడుతుందేమో. జనం అనుకున్నదానికన్నా చాలా చెడ్డవాణ్ణని నాకు అర్థం కావడానికి కూడా చాలా ఏళ్లు పడుతుందేమో. 104. భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? మీ ప్రాణంతో సహా దేనికి విలువ ఇవ్వనంత కాలం భయమనేది ఉండదు. 105. జ్ఞానాన్ని శక్తి అని నిర్వచించిన వాళ్లే అజ్ఞానాన్ని బ్రహ్మానందమని అంటారెందుకు? జ్ఞానికి తనకు ఏం కావాలో తెలుసు. కావాల్సింది అందనప్పుడు బాధ కలుగుతుంది. అదే అజ్ఞానికి తనకు ఏం కావాలో తెలీదు గనక ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. 106. చెడ్డవాళ్ల కథలు ఆసక్తికరంగానూ, మంచివాళ్ల కథలు బోరింగ్గానూ ఉంటాయా? చరిత్ర నిర్మాతలు ఎప్పుడూ చెడ్డవాళ్లే. ఆ చెడ్డవాళ్ల కాలంలోనే కోట్ల మంది మంచి మనుషులు పుట్టిగిట్టి వాళ్లెవరూ ఏమిటో ఎవరికీ తెలీకుండానే పోయారు. 107. మిమ్మల్ని టీవీలో చూసినప్పుడు ఈ పొగరుమోతోడి దగ్గర ఏదో విషయానికి ఉంటుందనే అనిపించింది. నా దగ్గర విషయానికి ఉంది గనుకే పొగరుగా ఉంటా. 108. వాంఛకి కోరికకి తేడా ఏంటి? పాయింట్. సొంతం చేసుకోవాలనుకోవడం కోరిక, ఆ కోరిక చాలా తీవ్రమైతే వాంఛ. 109.
ప్రపంచంలో సినిమాలనేవే లేకపోతే ఏం చేసేవాళ్ళు? సృష్టించేవాణ్ణి. 110. మీరు మనిషా, పశువా? స్వచ్ఛమైన ప్రవృత్తిలో పశువు కన్నా తక్కువ, మలినమైన ప్రవృత్తిలో మనిషి కన్నా ఎక్కువ. 111. మీ ఆత్మ న్యూనతా భావాన్ని కప్పిపుచ్చడానికి పొగరు, లెక్క చేయని తనం అనే ముసుగు వేసుకుంటున్నారని నా నమ్మకం. నా నమ్మకం ఏంటంటే మీరు అతి న్యూనతా భావంతో బాధపడుతూ, మీకున్న ఆవగింజంత బుర్రతో నా సైకాలజీ గురించి శనగ గింజంత సిద్ధాంతం తయారుచేసి, మీ మిత న్యూనతా భావాన్ని అతి విశ్వాసమనే ముసుగులో దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని. 112. మిమ్మల్ని మీరు ఇంతలా ప్రేమించుకుంటూ స్వతంత్రంగా బతకడం ఎలా సాధ్యమైంది? నేనేం నన్ను ప్రేమించుకోవడం లేదు, ఎవరి ప్రేమని ఆశించను కాబట్టి స్వతంత్రంగా బతకడం సాధ్యమైంది. 113. మీరు ఫిల్మ్ మేకర్ అయ్యాక ప్రేక్షకుల నుంచి దూరమయ్యారని బాధపడుతుంటారా? అలాంటిదేం లేదు. నేను ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు చాలా మంది ఫిలిం మేకర్లు నా బుర్రతో ఆడుకున్నారు. నేను కూడా ఎప్పుడెప్పుడు ఫిలిం మేకర్ అయి నాలాంటి ప్రేక్షకుల బుర్రలతో ఆడుకోగలనా అని ఎదురు చూసేవాణ్ణి. ఎదుటివారు నా బుర్రతో ఆడుకోవడం కన్నా ఎదుటివారి బుర్రలతో ఆడుకోవడమే బెటర్ అని నాకు విజయవాడ థియేటర్లలో జ్ఞానోదయం అయ్యింది. 114. స్వార్థమే నిజమైన ఇజం, ఏ ఇజామూ లేకపోవడమే నిజమైన జం. 115. మరణం తర్వాత మరో జీవితం ఉందని మీరు నమ్ముతారా? నేను ఈ క్షణాన్ని మాత్రమే నమ్ముతాను, క్షణ క్షణం జీవిస్తాను. 116. స్త్రీని సృష్టించి దేవుడు తప్పు చేశాడంటారా? లేదు లేదు లేదు. దేవుడు చేసిన 2 మంచి పనుల్లో ఒకటి నన్ను సృష్టించడం, 2 స్త్రీని సృష్టించడం. 117. మీ దగ్గర నేర్చుకున్న జ్ఞానంతో వేదాంతాన్ని మడత పెట్టడం నేర్చుకున్నా, ముందు నిన్ను వేదాంతం మడత పెట్టకుండా చూసుకో. 118. మీకీ ఒంటరితనం అనే రోగం ఎక్కడ నుంచి వచ్చింది? ఒంటరితనం ఒక రోగం అని మీరు అంటుంటే, మీలాంటి రోగుల నుంచి దూరంగా ఉండాలనుకోవడమే నా ఒంటరితనం అని నేనంటా. 119. మీకు అయాన్ రాండ్ లాంటి తెలివైన అమ్మాయి, తెలివి తక్కువగా ఉండే సెక్సీ అమ్మాయి కలిస్తే ఎవరితో డేటింగ్ కి వెళతారు? అయాన్ రాండ్ లాంటి అమ్మాయిని డేటింగ్ కి తీసుకెళ్లి మాటలు వింటాను, సెక్సీ అమ్మాయిని లోపల ఉంచుకుంటాను. అర్ధరాత్రి 1:20. మీరు ఇంజనీరింగ్ చదువుతుండగా ఓ పక్క సత్యేంద్ర, అయాన్ రాండ్, నీషే లాంటి మేధావులతో ఇంటరాక్ట్ అవుతూ గ్యాంగుల కొట్లాటల్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఆ మేధావుల సాంగత్యం వల్లే గ్యాంగ్ ఫైట్స్ వెనకున్న సైకాలజీ అర్థం చేసుకొని శివ, సత్య కంపెనీ లాంటి సినిమాలు తీయగలిగా. 121. మీరు సీరియస్ ప్రశ్నల కన్నా తుంటరి ప్రశ్నలకే ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. ప్రతి తుంటరి ప్రశ్న వెనక సీరియస్నెస్ ఉంటుంది. అలాగే నా ప్రతి సీరియస్ జవాబు వెనక తుంటరితనం ఉంటుంది. 122. గాంధీ ఎప్పుడూ గాంధీయిజం ఫాలో కాలేదు. అలాగే రాము కూడా రాముయిజం ఫాలో అవరు. నేనెవర్ని ఫాలో కాను, అమ్మాయిల్ని తప్ప. 123. మీ రాతలన్నీ చాలా బాగుంటాయి, నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. మీరు ఎంజాయ్ చెయ్యకపోయినా నాకు పోయేదేమీ లేదు. 124. మీరు పోయాక మీ ఆస్తి ఎవరికి చెందుతుంది? ఖచ్చితంగా మీకు మాత్రం చెందదు. 125. ప్రముఖులందరూ గొప్పవాళ్లు కాదు, గొప్పవాళ్లందరూ ప్రముఖులు కారు. 126. ఈ ప్రపంచంలో మనుకులు మాత్రమే నవ్వగలరని మీరు అంటారు కదా, ఆ విషయానికి మీకెలా తెలుసు? అయ్యా, నేను ఈ ప్రపంచం అంతా తిరిగి ప్రతి పశువుకి, పక్షికి, కీటకానికి జోకులు చెప్పా. అవేవీ నవ్వలేదు కాబట్టి అలా ఫిక్స్ అయ్యా. 127. ఎవరో చెబితే నేర్చుకోడానికి జనం సిద్ధంగా లేరని మీరు చెప్పిన మాట కరెక్ట్ కాదు. నేను చెప్పింది కరెక్ట్ కాదని మీరన్నప్పుడే నేను చెప్పింది కరెక్ట్ అని రుజువయింది. 128. విద్యా సంస్థలు మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలవు, ఎలాంటి జ్ఞానం అన్నది నా ప్రశ్న. 129. మీరెప్పుడైనా నిస్సహాయంగా ఫీలవుతుంటారా? 130. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం దండగా అని మీ ఉద్దేశమా? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లలేదు, ఫిలిమ్స్కి వెళ్లాను అని క్వింటిన్ టొరాంటినో, హాలీవుడ్ డైరెక్టర్, అన్నారు. నేను కూడా అదే చేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు సినిమాకి మనకి మధ్య నిలబడి సినిమాల గురించి వారికున్న అభిప్రాయాలను మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాయి. నాకు సిటిజన్ కేస్ కన్నా జాస్ బాగా నచ్చింది. మీకు నా కంపెనీ కన్నా బోయిన సుబ్బారావు, పుట్టింట్ పట్టుచీర బాగా నచ్చుండొచ్చు. మీకు సిటిజన్ కేన్ నచ్చకపోయినా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు కదా అని దాన్ని గొప్ప సినిమాగా భావించి, మీకు సొంతంగా నచ్చే సినిమాలు చెత్త అనే అభిప్రాయంలో పడతారు. అలా కాకుండా మనకు నచ్చిన సినిమాల ద్వారానే మనం నేర్చుకోవడం బెస్ట్. 131. సృజనాత్మకత పుట్టుకతో వస్తుందా లేక నేర్చుకోగలమా? దేవుడు, సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మన మీద రుద్దే పనికిమాలినవన్నీ తొలగించుకోగలిగితే ప్రతివాడు సృజనశీలుడవుతాడు. 132. మీరే ఓ ఫిల్మ్ స్కూల్ మొదలెట్టొచ్చుగా. నాకు దాన ధర్మాలు కానీ వ్యాపారం గానీ చేసే సదుద్దేశం లేదు.
133. మీరే స్కూల్లో చదివారు? సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ స్కూల్కి వెళ్ళాను. కాని చదువుకుంది మాత్రం కేంటీన్లోను, బస్సుల్లోను, కామిక్సు, నవల్సు. 134. ఎంతో కష్టపడే డైరెక్టర్ల కన్నా స్టార్స్కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారెందుకని? కష్టానికి కాదు, కలెక్షన్లు రప్పించేవారికి ఇస్తారు రెమ్యూనరేషన్లు. జీవిత సత్యం ఏంటంటే అందరికన్నా ఎక్కువగా కష్టపడేవారికి అందరికన్నా తక్కువ విలువ ఉంటుంది. 135. అయాన్ ర్యాండ్ పిల్లలకు మాత్రమే నచ్చుతుంది. అలాగే ముసలాయన, నీ కర్మకాండలకు పిలవడం మర్చిపోకు, నేను మిగతా పిల్లలు తప్పక వస్తాం. 136. పెళ్ళాం బిడ్డలు లేకుండా మీరు చేస్తే మీ గురించి ఏడ్చేదెవరు, మోసుకెళ్లేదెవరు? నువ్వు పెళ్లి చేసుకుంది అందుకే అని తెలిస్తే నీ పెళ్ళాం బిడ్డలు నిన్ను ఇప్పుడే చంపేసి కుక్కలకు నక్కలకు వేస్తారు జాగ్రత్త. 137. ఆడాళ్ళు మగాళ్లలో ఏం చూస్తారు? బాబూ నీకు నేను ఆడదానిలా కనిపిస్తున్నానా? ఈ ప్రశ్న అడిగా. 138. అడవి సినిమాలో దేవుడు గొలుసు పట్టుకుని తిరిగే భక్తుణ్ణి కూడా చంపేశారే, గుళ్ల దగ్గర తొక్కిసలాటల్లో ఎంతమంది భక్తులు చనిపోవడం లేదు, అందుకే దేవుడి మీద పగ తీర్చుకోడానికి ఆ సీన్ పెట్టా. అఫ్ కోర్స్, దేవుడు కూడా అడవి ని ఫ్లాప్ చేసి నా మీద పగ తీర్చుకున్నాడు. మళ్ళీ అడవి సీక్వెల్లో నేను మరికొంతమంది భక్తులను చంపి రక్త చరిత్ర సృష్టిస్తాను. 139. పెళ్లంటే ఎందుకంత విముఖత? జ్ఞానిని కాబట్టి. సాధారణంగా ఏ విధమైన బాంధవ్యమైనా కొన్ని అంచనాలని సృష్టిస్తుంది. ఆ అంచనాలు ఆశాభంగాన్ని సృష్టిస్తాయి. అందుకే నేను ఏ విధమైన బాంధవ్యం ఏర్పడటానికి ఒప్పుకోను. 140. మీరు కమిట్మెంట్కి భయపడి పెళ్లికి వ్యతిరేకత చూపిస్తున్నారు. మరి సినిమా తీయడం అంటే ప్రేక్షకులతో కమిట్ అవడమే కదా? ఇక్కడో తేడా ఉందమ్మా. నేను ప్రేక్షకులతో ఒకే గదిలో పడుకుని వాళ్లు చెప్పేదంతా వినాల్సిన పనిలేదుగా. 141. మీ ఆలోచన విధానం మలుపు తిరిగిందెప్పుడు? నేను ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదివేటప్పుడు. గుడికి వెళ్లడం కన్నా, చదువుకోవడం కన్నా బీరు తాగడం, కెబరేకి వెళ్లడం చాలా ఎక్కువ ఆనందాన్నిస్తాయని తెలుసుకున్న క్షణంలో. 142. మీకున్న జ్ఞానాన్ని బట్టి చూస్తే మీరు చాలా కష్టనష్టాలు దాటి వచ్చారనిపిస్తుంది. లేదు, నా జ్ఞానం కష్టనష్టాలను లెక్క చేయకపోవడం వల్ల వచ్చింది. వాటిని లెక్కచేసే మనుషులు చాలా నిరాశగా, నిస్పృహతో, దుర్భరంగా బతుకుతుంటారు. వాళ్లకి జీవితాంతం జ్ఞానం అబ్బే అవకాశమే లేదు. 143. మీ వ్యాఖ్యలు చూస్తుంటే మీరు స్వామి వివేకానంద రచనల నుండి ప్రభావితమైనట్టనిపిస్తోంది. నా లెవెల్ ఇంకా అంతకి దిగజారలేదు. 144. ఆబ్జెక్టివిజానికి ఫౌంటెన్ హెడ్ కన్నా ఎట్లాస్ డ్రగ్ మంచి ఉదాహరణ. ఫౌంటెన్ హెడ్ లో ఆబ్జెక్టివిజం సిద్ధాంతం ఉంటే, ఎట్లాస్ ప్రెగ్ లో దాని ఆచరణ ఉంటుంది. రెంటినీ పోల్చలేం. 145. వేదాంతి కావాలంటే ముందు కామన్ సెన్సు అలవర్చుకోవాలి. కామన్ సెన్స్ అలవర్చుకుంటే వచ్చేది కాదని తెలుసుకోవటమే వేదాంతం. 146. మీరు ప్రశ్న అడిగిన వాళ్ల పేరు ప్రస్తావించరేంటి? పాయింట్. నేను జవాబిచ్చేది ప్రశ్నలో ఉన్న ఆలోచనకే కాని వ్యక్తికి కాదు. 147. కాపీ కొట్టడానికి ప్రేరణ పొందడానికి తేడా ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే కాపీ, దాని వెనక ఉన్న ఆలోచనని తీసుకుంటే ప్రేరణ. 148. ఆయాన్ ర్యాండ్ బెస్ట్ పుస్తకాలు 2 సూచించండి. ఫౌంటెన్ హెడ్ని 2 సార్లు చదవండి. 148. మీరు స్త్రీగా పుట్టి ఉంటే? బాబోయ్, నాకు ఆడాళ్లంటే చాలా ఇష్టం. దయచేసి ఇలాంటి శాపనార్థాలు పెట్టకండి. 149. చాలా మంది రాజకీయ నాయకులు ఆంగ్ సాన్ సూకీని ఇష్టపడతారు, అదేమన్నా తినే పదార్థమా? 150. బ్రా, నీ ఎవరు కనిపెట్టారు? గ్యారంటీగా దాన్ని తీయటానికి ఇష్టపడే వ్యక్తే అయ్యుంటాడు. 151. మంచి చెడులను మీరు ఎలా నిర్వచిస్తారు? నేను చేసేదంతా మంచి, ఇతరులు చేసేదంతా చెడు. 152. దృక్పథానికి మీరిచ్చే నిర్వచనం ప్రతి విషయానికి మీద మహాస్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండడం. 153. సినీ రంగం పట్ల చాలా మంది ఆకర్షింపబడతారేంటి? కళ మీద ఆకర్షణ వారిని పరిశ్రమకు లాక్కొస్తుంది. ఆ తరువాత డెవలప్ అయిన కీర్తి కాంక్ష వాళ్లని నాశనం చేస్తుంది. 154. ఇంటెలిజెన్స్కి బ్రిలియన్స్కి తేడా ఏంటి? బ్రిలియంట్ కాగలిగే సామర్థ్యమే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేది బ్రిలియన్స్. 155. మీరు కరాటే ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఎక్కడ తీసినవి? ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు విజయవాడ కామయ్య తోపులో నేనుండే రూమ్ పైన తీసినవి. 156. నేను అమీర్ పేటంతా తిరిగినా మీ షాపు ఎక్కడ ఉండేదో కనుక్కోలేకపోయా. క్షయాడ్ ల్యాబ్స్ మల్టీప్లెక్స్కి దగ్గర్లో చలసాని డయాగ్నోస్టిక్స్ కుమార్ షర్ట్స్ షాప్కి ఎదురుగా. ఇప్పుడు అక్కడ రాజ్దూత్ స్వీట్ షాపు ఉంది. 157. కేవలం అయాన్ ర్యాండ్ అనే ఓ స్త్రీ ఊహాల్లోంచి ఊడిపడ్డ వ్యక్తి హోవార్డ్.
ఆ స్త్రీ ఊహల్లోంచి వచ్చిన వ్యక్తిని అనుకరిస్తేనే నాకు చాలా మంది ఊహల్లో బతికే స్త్రీలు లభించారు. అయాన్ ర్యాండ్కి థ్యాంక్స్. 158 మీ శివ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా జోష్ నాగచైతన్య లో అనుకరించానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. దానిదేముంది, నేను కూడా అలాగే అనుకరించిన ఫ్లాప్ శివ 2006 తీసాగా. 159 డైరెక్టర్ కావాలనే కోరిక నన్ను చంపేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లని అమాయక ప్రేక్షకులని చంపే కన్నా నీ చావు నువ్వే చావడం మేలు. 160 మీ రాతలన్నీ సినిమాలు సొల్లు వేదాంతాలకే పరిమితమా? ఈ రాతలన్నీ నా కోసం, నీలా సోల్లు రాతలు చదవాలనుకునేవాళ్ల కోసం కాదు. 170 జనం అంతా రామూయిజం ఫాలో అయితే ప్రపంచం మొత్తం పిచ్చి వాళ్లతో నిండిపోతుంది. పిచ్చోడా, నీకు అర్థం కానిదేమిటంటే నన్ను ఫాలో అవమని నేనెప్పుడూ చెప్పలేదు. మీరు ఏం నవ్వులో అవుతున్నారో దాన్ని అర్థం చేసుకోమని మాత్రమే చెబుతున్నా. 171 మీరు ఆస్తికులా నాస్తికులా? ఏదీ కాదు. దేవుణ్ణి నమ్మడం, నమ్మకపోవడం రెండూ స్టూపిడ్ వాదాలే. దేవుడు అతనో ఆమో లేక అదో ఏదైనా ఉన్నా లేకున్నా నాకు మాత్రం ఎప్పుడూ అవసరపడలేదు. 172 నిర్ణయాలు తీసుకోవడానికి బొమ్మ బొరుసు వేస్తామెందుకు? ఆలోచించడం నుంచి తప్పించుకోడానికి. 173 మీరు నిజంగా పొగరుమోతే అయితే అంత సున్నితమైన భావోద్వేగాల్ని తెరపై ఎలా పండించగలుగుతున్నారు? నేను నమ్మినవి నిర్భయంగా ప్రకటించడాన్నే మీరు పొగరు అనుకుంటున్నారు. ఇక సున్నితత్వం అంటారా? అది అవగాహన బట్టి, భావోద్వేగాలను బట్టి వస్తుంది. 174 ప్రేమ, శృంగారం, వివాహం నీటి మధ్య తేడా ఏంటి? శృంగారాన్ని మనం ప్రేమిస్తాం. ప్రేమలో ఉన్నప్పుడు శృంగారాన్ని ఆనందిస్తాం. ఈ రెంటిని పెళ్లి చెడగొడుతుంది. 175 మీరు నిస్సహాయ స్థితిలో పడితే చూడాలని ఉంది. నేను అసహాయ శూరుణ్ణి. 176 మీకంటూ ఎవరూ లేకపోవడం వల్ల జీవితం శూన్యంగా అనిపించడం లేదు. బంధాలు బాంధవ్యాలు ఇష్టపడనని చెప్పాగాని నాకెవరూ లేరని నేనెప్పుడూ చెప్పలేదే. కొంతమంది నా ఆహ్వానం మీద నా జీవితంలోకి వస్తారు. వాళ్ళు నేను వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. 177 ఫిల్మ్ స్టార్ల పిల్లలే మళ్లీ స్టార్స్ అవుతున్నారేంటి? వ్యాపారుల పిల్లలు వ్యాపారం చెయ్యట్లా? స్టార్స్ ని నిందించే ముందు ఫిల్మ్ స్టార్ కానందుకు మీ నాన్నను నిందించండి. మీరే గనక స్టార్ అయి ఉంటే మీ డబ్బులతో ఇంకోళ్ల కొడుకుని స్టార్ చేస్తారా? 178 మీరు మాలాంటి మామూలు వాళ్లే. కాకపోతే అందర్లో అంతర్గతంగా ఉండే ప్రాథమిక వాంఛల్ని ధైర్యంగా బయటపెడుతుంటారు. ప్రాథమిక వాంఛల పట్ల నాకుండే అవగాహన, గౌరవమే అలా మాట్లాడిస్తుంది. అదే నాలో ఉన్న గొప్పతనం. 179 రామూజీ మీరంటే నాకు చాలా గౌరవం. చెడు మాటలు ఆపకూడదా? ప్లీజ్ మాటల్లో మంచివి, చెడ్డవి అనేవి ఉండవు. ఏ మాటైనా భావ వ్యక్తీకరణకే. ఇప్పుడింక నోట్లో వేలేసుకుని మీ అమ్మ ఒడిలో బజ్జో బుజ్జి. 180 మీ సిద్ధాంతాలు ఫిలాసఫీలు చదివేక ఒక ఉత్తమ మార్గం అంటూ ఏదీ లేదని అర్థమైంది. ఈ సందర్భంగా నేను నీషే చెప్పిన ఈ మాటల్ని కోట్ చేస్తాను. నన్ను వెతుకుతున్నాను అంటున్నావ్, మరి నిన్ను నువ్వు వెతుక్కున్నావా? నిన్ను నువ్వు కనుక్కున్న రోజూ నన్ను వెతకడం మానేస్తావ్. 181 రాముణం ఏ ఇజంలో నుంచి వచ్చింది? అన్ని ఇజాల నుంచి. ఏ ఇజమూ కాని ఇజాల నుంచి. 182 మీటర్లు నైతిక విలువల గురించి చెప్పండి. ఉంటేగా. 183 సమాజ సేవలో పాల్గొంటారా? సొంత సేవలో చాలా బిజీగా ఉన్నా. 184 సమాజానికి ఎంతో కొంత ఇచ్చే ఆలోచన లేదా? నేను ఇచ్చేవాణ్ణి కాదు, తీసుకునేవాణ్ణి. 185 మీరంటే ప్రేమ ఉండబట్టే అందరూ మిమ్మల్ని ద్వేషిస్తుంటారు. కాదు, వాళ్ల ప్రేమను నేను లెక్క చేయను కాబట్టి వాళ్లు నన్ను ద్వేషిస్తుంటారు. 186 ఒక దర్శకుడికి ఉండాల్సిన ప్రాథమిక సామర్థ్యాలేమిటి? సినిమా తీయాలన్న వాంఛతో పాటు మీ వాంఛను నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతని వెతికి పట్టుకునే సామర్థ్యం ఉండాలి. లేదా ఓ నిర్మాతను బోల్తా కొట్టించే కన్నింగన్నా ఉండాలి. 187 మిమ్మల్ని కలవాలని ఉంది. మీరు మగాళ్లైతే అసలా ప్రయత్నమే చేయొద్దు. మీరు స్త్రీ అయితే ముందుగా మీ కొలతలు పంపించండి. మీరు మగైనా, ఆడైనా, లేదా రెండూ కాకపోయినా తెలివైనవాళ్లైతే నా మేధస్సుకు నచ్చే విషయానికి చెప్పి మిమ్మల్ని కలవాలి అనిపించేలా చెయ్యండి. మీరు ఏ కోవకి చెందకపోతే మీ ప్రయత్నం మానుకోండి. 188 చాలా మంది మీకు ఉచిత సలహాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఎంత పంచినా తరగని నిధిలా మనుషుల దగ్గర పుష్కలంగా ఉండేవి సలహాలే. 189 సింహానికి తను తినబోయే మేకల అంగీకారం అక్కరలేనట్టే శక్తిమంతుడికి ఇతరుల అంగీకారంతో పనిలేదు. మీ పాయింట్ కరెక్టే గాని పోలిక మాత్రం సరికాదు. సింహం వేట విషయంలో ఇతర సింహాల సలహా, అంగీకారం తీసుకోదు. మన జీవన విధానంలోనూ అంతే. ఇతరుల కోసం, ఇతరుల సలహాలతోనే పనిచేస్తే మనం ఏమీ సాధించలేము. గమనిక, ఇతరుల సలహాలు విని ఉంటే నేనింకా అమీర్పేటలో వీడియో షాప్ నడుపుకుంటూనే ఉండేవాణ్ణి.
190 మీ గురించి మీరు 3 వాక్యాలలో అత్యంత మేధావిని, మహా తెలివి తక్కువవాడిని, చాలా సార్లు ఈ రెంటికీ మధ్యస్థంగా ఉండేవాడిని. 191 మీకింత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా వచ్చింది? చాలా కాలం కిందట జీవితం హాస్యాస్పదం అని తెలిసింది. 192 మీరు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్పండి. పరిస్థితులెప్పుడూ క్లిష్టంగా ఉండవు, వాటిని ఎదుర్కోవడం ఎలా అని మనం భయపడడం వల్ల అవి క్లిష్టంగా అనిపిస్తాయి. నేను ఆలోచిస్తానే తప్ప మదన పదను. ఆలోచిస్తే పరిష్కారాలు కనిపిస్తాయి. మదన పడితే డిప్రెషన్ వస్తుంది. ఒక ఆలోచన పని చేయకపోతే మరో ఆలోచన పనిచేస్తుంది. చాలా మంది మదన పడడాన్నే ఆలోచన అనుకుంటారు. 193 నాకు మీరు పిచ్చోళ్ళనిపిస్తుంది. కాదన్నానా? 194 అందమైన అమ్మాయికి, సెక్సీ అమ్మాయికి తేడా ఏమిటి? రెండూ వేరు కాదు. అందంగా లేని అమ్మాయి సెక్సీగా ఉండదు. సెక్సీగా లేని అమ్మాయి అందంగా ఉండదు. 195 మీలా ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడటం ఎలా? మీరు ఎవరి లెక్కలో లేని వారని, ఏమీ చేతగాని వారని గుర్తించండి. అప్పుడిక ఎవరేమంటారోనన్న భయం లేకుండా చెయ్యాలనుకున్నది చేసేస్తారు. అప్పుడే మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది. 196 మీరు వాచి ఎందుకు పెట్టుకోరు? నేను కాలాన్ని పరిగెట్టిస్తాను తప్ప కాలంతో పరుగెట్టను. 197 నీషే, షోపెన్ హానరీ ఇద్దరిలో ఎవరి వేదాంతం మీకు ఇష్టం? వాళ్ళిద్దరూ వంటకాలు కాదు ఏది ఇష్టం అంటే చెప్పడానికి, అనుభవాల ద్వారా అర్థమై బుర్రలోకి ఇంకే ఏ వేదాంతమైనా నాకు ఇష్టమే. 198 ఫౌంటెన్ హెడ్ నాకు బాగా నచ్చింది. నేను మిమ్మల్నే హోవార్డ్ రోల్లా ఊహించుకుంటున్నా. మీకు ఫౌంటెన్ హెడ్ గాని రోర్క్ గాని బుర్రకెక్కలేదు. రోర్క్కి నాకు ఉన్న తేడా ఏంటంటే రోర్క్ ఒక ధ్యేయంతో బతికే వ్యక్తి. నేను హ్యాపీగా బతకడమే తప్ప వేరే ధ్యేయం లేని వ్యక్తిని. ఇతరుల్ని అనుసరించే పొరపాటు చేయకండి. 199 అచ్చం మీలా ఉండాలనుకునే వాళ్లే మిమ్మల్ని ద్వేషిస్తుంటారు. కాదు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో, ఎలా ఉండడానికి భయపడతారో అలా ఉంటాను కాబట్టి నన్ను ద్వేషిస్తారు. నేను ఫెయిలైనప్పుడే వాళ్లకి కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. కానీ పాపం వాళ్లకి ఆ కాస్త ప్రశాంతతని కూడా ఇవ్వకుండా నేను నా తర్వాతి పని మొదలుపెడుతుంటాను. దాంతో వాళ్ల కోపం మరింత ఎక్కువ అవుతుంది. చాలా ఏళ్లుగా ఇలాగే జరుగుతోంది. దాంతో పాటే వాళ్ల ద్వేషం కూడా దినదిన ప్రవర్ధమానమవుతోంది. పదే పదే కర్రతో తల మీద కొట్టినా చావని పాముని ఎలా ద్వేషిస్తారో నన్ను అలాగే ద్వేషిస్తారు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా ప్రాణం నా తలలో లేదు, నా ఆలోచనల్లో ఉంది. ఆలోచనల్ని ఆపడం కాని, చంపడం కాని ఎవరివల్లా సాధ్యం కాదు. 200 మీరు మూర్ఖుల ప్రశ్నలకి కూడా సమాధానమిస్తుంటారెంట్? ఎన్ని రకాల మూర్ఖులు ఉంటారో మీలాంటి తెలివైన వాళ్లకి చూపుదామని. 201 మీ దృష్టిలో మతం అంటే? 3 నేను దేవుడు, కులం, మతం లాంటి వాటిని నమ్మను. నా భావాలు, నా ఆలోచనలే నా దేవుళ్ళు, నా మతాలు. 202 మీకు అతిశయం ఎక్కువ, విషయానికి తక్కువ. నేను మొత్తం అతిశయాన్నే ప్రపంచంలో అతిశయం ఒక్కటే నిజం. 203 మీరు నిజంగా ప్రేమించిన ఒక్కరి పేరు చెప్పండి. ఎవరూ లేరు. నన్ను సంతోషపెట్టినంత కాలం ఎవరినైనా ప్రేమిస్తాను. ఆ సంతోషం అందించలేనప్పుడు మానేస్తాను. నాకు తెలిసి నా అంత స్వార్థపరుడు ఇంకోడు లేడు. అందుకు నేను చాలా గర్వపడతాను. 204 మీరు నాస్తికులు ఎప్పుడు అయ్యారు? సుమారుగా 12 ఏళ్ల వయసులో దేవుడు గురించి అర్థమవ్వకపోయినా భక్తుల గురించి అర్థం అయింది. అందుకే నాస్తికుణ్ణి అయ్యా. 205 అయాన్ ర్యాండ్ నన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని గమనించి చదవడం మానేశా. కానీ రాము ఇజాన్ని మాత్రం దూరం చేసుకోలేకపోతున్నా. నేను మీకు అయాన్ ర్యాండ్ని మందు కలిపి ఇచ్చా. అయాన్ ర్యాండ్ కన్నా నేను ప్రమాదకరమైన డ్రింకుని. కానీ నన్ను సరైన మోతాదులో తీసుకుంటే మాత్రం మంచి కిక్కిస్తా. 206 భారతీయ సినిమాల్లో గొప్పదనం లేదని మీరెందుకు అనుకుంటారు? మీ దృష్టిలో గొప్పది అనుకున్న ఒక భారతీయ సినిమాని తీసుకుని దాన్ని ఎక్కడ్నుంచి ఎత్తేశారో ఆ ఒరిజినల్ కంపేర్ చేసి చూడండి. నా సినిమాలతో సహా మీకే తెలుస్తుంది. 207 మీరు మీ మార్గంలోనే నడవండి. నడవను, పరుగెత్తుతా. 208 మీ రాతలు సినిమా వాళ్ల కోసమా, వేదాంతుల కోసమా? చదివేవాళ్ల కోసం కాదు, చదవనోళ్ల కోసం కాదు, చదివి అర్థం చేసుకునే వాళ్ల కోసం, చదవకుండా వాగే వాళ్ల కోసం. 209 మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారు? 210 మీ రచనా సంపుటికి నా ఇష్టం అని ఎందుకు పేరు పెట్టారు? 10 నా ఇష్టం. 211 ఆచరించే మీలాంటి వారికన్నా ఆలోచించే వారే సోక్రటీస్ స్థాయికి చేరగలుగుతారు. మీలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు మాత్రం నా రాతలు చదివే స్థాయికి కూడా చేరరు. 212 ద్వేషంలో ఉన్న మనుషులు గతంలో తమకు జరిగిన సాయాలను కూడా మర్చిపోతారు.
ద్వేషం అనేది చాలా శక్తివంతమైన ఉద్వేగం కదా. స్వార్థంలోంచి పుట్టిన ద్వేషం అన్నిటికన్నా శక్తివంతమైన ఉద్వేగం. 213 మీ రాతల వల్ల కుర్రాళ్లంతా అయోమయంలో వద్ద అడ్డగాడిదల్లా తయారవుతున్నారు. గ్రేట్. నా ధ్యేయం కూడా అదే. అయోమయంలో పడ్డామని తెలుసుకున్నాక ఆ అడ్డగాడిదలు సరైన మార్గం వెతుక్కోగలుగుతాయి. మీలాంటి వాళ్లు మాత్రం అడ్డగాడిదల్లా కూడా కాకుండా బండరాళ్లలా ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండిపోతారు. 214 మనిషి మనిషిలాగే ఉండాలి తప్ప భావోద్వేగాలు లేని అతీత స్థితికి చేరుకోకూడదు. మనిషి ఎప్పుడూ దేవుడు కావడానికే ప్రయత్నించాలి. అలా చెయ్యనప్పుడు మనిషిగా కొనసాగటంలో అర్థం లేదు. 215 ఈ ప్రపంచంలో హోవార్డ్ రోర్క్ లాంటి వాళ్లుండే అవకాశం లేదు. అయినా ఎందుకు ఇంతమంది అతనిలా ఉండాలని ఆరాటపడతారు. అందరం ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే బతుకుతుంటాం. ఉండాలని ప్రయత్నిస్తే కనీసం అతనిలో సగమో పాతికో అవుతాం. నాలా